ఏపీలో రేషన్ కేంద్రంగా పొలిటికల్ వార్ కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీసుకొచ్చిన రేషన్ షాపుల వద్దే సరుకుల పంపిణీ విధానంపై వైసీపీ కౌంటర్లు వేయగా టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. రేషన్ వాహనాల ద్వారా సరుకుల పంపిణీ అంటూ గత ప్రభుత్వం 1800 కోట్లు దుర్వినియోగం చేసిందని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. వైసీపీ హయాంలో మహిళలు సరుకుల కోసం సంచులు పట్టుకొని రోడ్డు మీద ఎదురు చూసిన పరిస్థితులు అందరూ చూశారని ఆమె అన్నారు. అంటే మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల పేరుతో దాదాపుగా 9,000 పైచిలకు వాహనాలని కొని దగ్గర 18,100 కోట్ల రూపాయల అధిక భారాన్ని ప్రభుత్వం మీద వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం పరిచి ఇదొక ఫెయిల్డ్ సిస్టమ్ గా ముందుకు తీసుకెళ్లిన ఘనత గత ప్రభుత్వ పాలకులది. ఎప్పుడైనా ఒక విధి విధానంలో ఒక ఫిక్స్డ్ అసెట్ ఫిక్స్డ్ ప్లేస్ అనేది ఒక భరోసాకి నిదర్శనం. పలానా షాప్ ఉంది అని అంటే అది ఎప్పుడు అక్కడ ఉంటుంది, మన సౌకర్యార్థం ఎప్పుడైనా అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ఫిక్స్డ్ అసెట్ అనేది ఎప్పుడు కూడా ఒక భరోసాని ఇస్తుంది. దాన్ని పక్కన పెట్టేసి మీ ఇంటి వద్దకే మేము వచ్చి మీ సౌకర్యార్థం మేము సరుకుల్ని పంపిణీ చేస్తాము అని చెప్పి ఈ యొక్క అధిక భారాన్ని ప్రభుత్వం మీద వేసి ప్రజల్ని మభ్యపెట్టి ఈ యొక్క విధి విధానాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ విధి విధానం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఫెయిల్ అయిపోయారు. ఇంటింటికి వచ్చి దీన్ని ఇవ్వలేని పరిస్థితి అందరికీ తెలిసినప్పటికీ కేవలం ఓట్ల కోసం మీ వద్దకే వస్తున్నాము అనే చెప్పే ఒక మభ్యపాటి చర్యని తీసుకొచ్చి కేవలం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం మాత్రమే చేశారు గత పాలకులు. అంటే మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల పేరుతో దాదాపుగా 9,000 పైచిలకు వాహనాలని కొని